మాస్టర్ నమస్కారం. అడుగు బయట బెట్టకనుమతి లేకుండా, అడుగు బయట బెట్టకనుమతి లేకుండా, అది నాదు రక్ష నిర్యాది పరబ్రహ్మ. అడుగు బయట బెట్టకనుమతి లేకుండా, అది నాదు రక్ష నిర్యాది పరబ్రహ్మ. సర్వజ్ఞుడు నీ గురువనిరిగి సర్వవేళలయందు, సర్వజ్ఞుడు నీ గురువనిరిగి సర్వవేళలయందు, సాధన సాగించుమిక సత్యయోగి. సాధన సాగించుమిక సత్యయోగి. మహిళోన నినుగాచు మాస్టరొకరే, నీ మాస్టరొకరే. మాస్టర్ సివివి గారు తమ యోగ సాధకులందరికీ చెప్పిన మాట ఇది. వారేదైనా ఊరికి వెళ్ళవలసి వస్తే తనకు చెప్పి వెళ్ళమని చెప్పినారు. ఈ విషయం 27/4/1913 శ్రీవారిచే చెప్పబడింది. ఇది ఓ ప్రత్యేక సమయంలో చెప్పబడినా జనరల్ ఇన్స్ట్రక్షన్గానే తీసుకోవాలి. సాధకునకు తన భవిష్యత్తు తెలియదు, కానీ సర్వమెరిగిన సద్గురువులు మనస వాచ కర్మణ తాము అనుసరించు మార్గమును ఆశ్రయించి తమ మార్గదర్శకత్వంలో కొనసాగుతున్న శిష్యులను, లేక మన భాషలో అయితే యోగ మిత్రులను సర్వదా కాపాడుచునే ఉంటారు. కనుకనే సాధక మిత్రులు ఎవరి దగ్గర ఇనీషియేషన్ పొందినారో వారికి తెలియకుండా ప్రయాణాలు వంటివి చేయకపోవడం శ్రీవారు చెప్పింది మనం చేసినట్లవుతుంది. ఫిజికల్ మాస్టర్ హయ్యర్ మనకు తోడుగా ఉంటుంది. ఇట్టి అనుభవాలు కలిగినటువంటి సీనియర్ సాధకులు ఎందరో ఉన్నారు. ఈ ప్రస్తావన అంతా 1వ డైరీలో మనకు కనిపిస్తుంది. మాస్టర్ సివివి గారు వారి మీడియంస్తో చేయించిన యోగ సాధనా వివరాలను, అక్కడక్కడ కొన్ని ముఖ్య సూచనలను భావి సాధకుల రిఫరెన్స్ కోసం డైరీల రూపంలో పొందుపరిచారు. ఈ డైరీలు మొత్తము 6. వీటిలో మనకు అవసరమైన చాలా సమాచారం ఉంటుంది. ఇందు వారు స్వయంగా చెప్పిన అనేక విషయాలే మనకు యోగ ప్రమాణాలు. ఎవరు ఈ ప్రపంచంలో ఈ యోగానికి, యోగ విషయాలకు ఏ భాష్యం చెప్పినా అది ఈ డైరీల నుండే తీసుకోబడుతుంది. డైరీలలో పొందుపరచని విషయములు వారి వారి వ్యక్తిగతములే, కానీ మాస్టర్ సివివి గారు చెప్పిన రీతిలో ప్రమాణములు కాబోవు. కనుక ఈ యోగ ప్రవేశం చేయాలనుకుంటున్న ప్రతి సాధకుడు ఈ 6 డైరీలను సేకరించి ఎప్పటికప్పుడు తన రిఫరెన్స్ కోసం చదువుకొనవలెను. మాస్టర్ నమస్కారం.